నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. ఇది సాధారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఉండేటటువంటి సెక్ ఎగ్జామ్. కొన్ని యూనివర్సిటీలకు లేదా పర్టికులర్ ఆటోనమస్ కాలేజీలకు ఇది వేరే వేరే సెమిస్టర్లో 1, 3, 5 ఇట్లా వేరే వేరే సెమిస్టర్లో ఉండడం జరిగింది. ఏ సెమిస్టర్లో ఉన్నది అది ఫస్ట్ సెమ్లో ఉన్నా, థర్డ్ సెమ్లో ఉన్నా, ఫిఫ్త్ సెమ్లో ఉన్నా, సిక్స్త్ సెమ్లో ఉన్నాయి. ఎక్కడున్నా సరే ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఒకటే సిలబస్ 2 యూనిట్లుగా ఉండడం జరిగింది. ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఈ 2 యూనిట్ల నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను పర్టికులర్గా తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో చెప్తాను. అట్లాగే వాటి ఆన్సర్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలకు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ప్రతి ఒక్కరికి అది బీఏ వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రొఫెషనల్ స్కిల్ అనేటటువంటి సెక్ ఎగ్జామ్ ఉంటేనంటే దీనికి క్వశ్చన్లు అనేటివి నేను పర్టికులర్గా ఇస్తా. ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అట్లాగే రాదు, కాకపోతే కంటెంట్ అనేది అదే ఉంటుంది. మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే వస్తుంది, తెలుగులో రాదు. అదొకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఆ క్వశ్చన్లని ఎట్లా గుర్తుపట్టాలి, వాటిని ఎట్లా రాయాలి, ప్రతి మెలకువని కూడా ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు అవుతుంది ఈ వీడియో చూసినంటే మీరు కన్ఫామ్గా పాస్ అవుతారు. ప్రతి మాట, నేను చెప్పేటటువంటి మాటని స్క్రీన్ మీద చూపించే ప్రతి టెక్స్ట్ని చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు సక్సెస్ కావడం జరుగుతుంది. ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఏంది? వృత్తి నైపుణ్యం. కొన్ని యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలు ప్రొఫెషనల్ స్కిల్స్ తీసుకోకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందా, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉందా అని మీ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి తెలుసుకొని మీ హాల్ టికెట్లో కూడా రావడం జరుగుతుంది. అట్లా ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటే ప్రొఫెషనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 2 కూడా నేను ఆల్రెడీ చేయడం జరిగింది, అంటే ఆన్సర్లు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. వాటిని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రొఫెషనల్ స్కిల్స్ వీడియో ఇది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆన్సర్లు అది కూడా చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అట్లయితే ప్రొఫెషనల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యం, కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ మనకు తెలవాలి. ప్రొఫెషనల్ అంటే వృత్తి నైపుణ్యం. ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, అతని లైఫ్ టైంలో వర్క్ చేస్తేనే ఫుడ్ వస్తుంది కదా. వర్క్ ఒకటి, అతను ఫుడ్ రావాలంటే, అతను తిని బ్రతకాలంటే వర్క్ చేయాలి. ప్రొఫెషనల్గా అతను ఎదగాలంటే వర్క్ నుంచి అన్న వెళ్ళొచ్చు, స్కిల్ నుంచి అన్న వెళ్ళొచ్చు, ఫ్యాషన్ నుంచి అన్న వెళ్ళొచ్చు. వర్క్, స్కిల్, ఫ్యాషన్ ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి ఒక వ్యక్తి ఒక పనిని ఎంచుకుంటాడు. ఆ పనినితో అతను బిజినెస్ పెడతాడా, లేదా బిజినెస్లో ఉద్యోగిగా మారతాడా? ఈ అన్ని డిపార్ట్మెంట్లో అతను కొన్నిసార్లు టీమ్ బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు కస్టమర్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మేనేజర్తో మంచి మార్కులు కొట్టేయడానికి అతను రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా తను ఇంటర్వ్యూలు చేయాల్సి వస్తుంది, ఇంటర్వ్యూలకు అటెండ్ కావాల్సి వస్తుంది. అందులో తన గోల్ సెట్టింగ్ అనేది ఎలా ఉంటుంది, తను పని చేస్తున్న టైం పీరియడ్లో టీం వర్క్ ఎలా ఉంటుంది, తను ఎట్లా ప్రాబ్లమ్ని అచీవ్ చేసి ఉంటాడు, తనకున్నటువంటి సెల్ఫ్ మోటివేషన్ ఏంది అని అన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టడానికి. అట్లాగే భాష ఎట్లా ఇంపార్టెంట్, ఒక వ్యక్తి వృత్తిలో ఎదగాలంటే స్పీకింగ్ ఎట్లా ఇంపార్టెంట్, ఒక వ్యక్తి మరో వ్యక్తి లేదా కంపెనీతో కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు తన వద్ద ఉండాల్సినటువంటి స్కిల్ ఎలా ఉండాలనేటటువంటి ఈ బేసిక్ ఫండమెంటల్ అంశాలతో క్వశ్చన్లు రావడం జరుగుతుంది. వీటిని గుర్తుపెట్టుకొని నేను మొదట ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్తా, దాని తర్వాత వాటి ఆన్సర్లు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం మొదట ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2 యూనిట్లు ఉండడం జరిగింది. స్క్రీన్ మీద మొదటి యూనిట్కి సంబంధించినటువంటి 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సెకండ్ యూనిట్కి సంబంధించి కూడా 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 12 క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటి ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్వ్యూ, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ అంటే ఏమిటి, ఇంటర్వ్యూ రకాలను తెలపండి. అట్లాగే వాట్ డూ యూ డిఫైన్ రెజ్యూమ్ అండ్ హౌ టు ప్రిపేర్ ఏ గుడ్ రెజ్యూమ్, మీరు రెజ్యూమ్ని ఎలా నిర్వచిస్తారు మరియు మంచి రెజ్యూమ్ని ఎలా సిద్ధం చేయాలనేటటువంటి కంటెంట్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సివి అండ్ రెజ్యూమ్ అండ్ బయోడాటా, సివి, రెజ్యూమ్ మరియు బయోడాటాల మధ్య తేడాలను తెలపండి. అట్లాగే వాట్ డూ యూ మీన్ బై గ్రూప్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్, గ్రూప్ డిస్కషన్ అంటే ఏమిటి, అంటే సమూహ చర్చ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యతను వివరించండి. అట్లాగే వాట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ కెరీర్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్,
కెరీర్ అన్వేషణ ప్రక్రియ అంటే ఏమిటో తెలపండి, దాని గురించి సంబంధించినటువంటి అంశాన్ని వివరించండి అని ఎట్లన్నా రావచ్చు. డిఫైన్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్, కమ్యూనికేషన్ నిర్వచించి మరియు రకాలను వివరించడానికి ప్రయత్నం చేయండి అని ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్. ఈ జనరల్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి టాపిక్ని మీరు నా ప్రతి మాట వినడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి కంటెంట్ కంటే నేను చెప్తున్నటువంటి అంశాలు ఎక్కువ గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా దానికి రిలేటివ్గా కొంత సమాచారాన్ని నేను అందిస్తా. ఆ సమాచారంతో మీరు రాసినట్టుంటే సింపుల్గా పాస్ అయిపోతారు. మీరు భయపడాల్సినటువంటి పని లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా ప్రొఫెషనల్ స్కిల్స్ అయినా ఇది ఒక సింపుల్ టాపిక్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యూనిట్ 2కు సంబంధించి ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రిపేర్ ఏ గుడ్ ప్రజెంటేషన్, మంచి ప్రదర్శనను ఎలా సిద్ధం చేయాలో వివరించండి. అక్కడ రెజ్యూమ్ దీనికి ఎట్లా రెజ్యూమ్ చేయాలి, ఇక్కడ దాన్ని ఎట్లా ప్రజెంటేషన్ చేయాలని చెప్పినటువంటి కంటెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ రోల్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ క్రియేటింగ్ ఏ కొలాబరేటివ్ టీమ్, సహకార బృందాన్ని సృష్టించడంలో ట్రస్ట్ యొక్క అర్థం మరియు పాత్ర ఏమిటి. ఇక్కడ ట్రస్ట్ అంటే నమ్మకము మరియు టీమ్ బిల్డ్ కొలాబరేటివ్ని ఎట్లా చేయాలనేటటువంటిది ఇది ట్రాన్స్లేట్ చేసిన కాబట్టి కొంచెం పదాలు అనేటివి తెలుగు అటు ఇటు ఉండడం జరుగుతుంది. వాట్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ అండ్ హౌ ఈజ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ యాజ్ టెక్నిక్ టు ప్రమోట్ ఐడియా జనరేషన్ ప్రోత్సహించడానికి బ్రెయిన్ స్టామింగ్ అంటే ఏమిటి మరియు బ్రెయిన్ స్టామింగ్ ఎలా ఉంది అనేటటువంటిది బ్రెయిన్ స్టామింగ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. డిఫైన్ ద రోల్ ఆఫ్ కల్చరల్ ఈక్విటీ ఇన్ ప్రమోటింగ్ టీమ్ వర్క్, జట్టు పనిని ప్రోత్సహించడానికి సాంస్కృతిక మర్యాద పాత్రను నిర్వచించండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అండ్ నీడ్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్, అంతర్గత కమ్యూనికేషన్ యొక్క అర్థం మరియు అవసరాన్ని వివరించండి. అట్లాగే 6th క్వశ్చన్ హౌ టు జనరేట్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అని చెప్పి సమర్థవంతమైన శ్రవణ నైపుణ్యాన్ని ఎలా రూపొందించాలో క్లుప్తంగా వివరించండి అనేటటువంటి కంటెంట్ మీద యూనిట్ 2కు సంబంధించి రావడం జరిగింది. ఇవి యూనిట్ 1 యూనిట్ 2కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లను నేను ఒక పీడిఎఫ్ అనేది స్క్రీన్ రికార్డుతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి క్వశ్చన్ని నేను అక్కడ టెక్స్ట్ కీవర్డ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. లేదు మేము చదువుకోము, మాకు పీడిఎఫే కావాలనుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఆ పీడిఎఫ్ని తీసుకొని టెలిగ్రామ్లో ఉంటుంది, దండ వెంకట్రాములు అనే ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం వాళ్ళు మాత్రం అంటే క్వశ్చన్లు ఖచ్చితంగా ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో రాసే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మీరు అదర్వైజ్ ఇంకా ఆ పీడిఎఫ్ చదవాల్సినటువంటి పని కూడా లేదు. ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటిది. ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఆన్సర్లు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఇక్కడ బీకామ్ బీబీఏ 3rd సెమిస్టర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంది. అది బీకామ్ బీబీఏ మాత్రమే కాదు, అందరికీ ఉంటుంది. ఇది సిలబస్ అనేది అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. కొన్ని అటానమస్ కాలేజీలకు వేరే వేరే సెమ్లలో ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 యూనిట్లు ఉంటాయి. ఫస్ట్ యూనిట్ కెరీర్ స్కిల్స్కి సంబంధించినటువంటిది. నేను ఇంతసేపు చెప్పినా కదా, రెజ్యూమ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది యూనిట్ 1లో ఉన్నటువంటివి. కొన్ని క్వశ్చన్లు మీకు మీరు నోట్స్లో కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మొదట కరికులం వీటా, రెజ్యూము, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లే రావడం జరుగుతుంది. రెజ్యూమ్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ అంటే ఏంటి, గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, కెరీర్ ప్లాన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేటటువంటి ఈ 4-5 సబ్ టాపిక్లతో రావడం జరుగుతుంది. రెజ్యూమ్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇది మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నార్మల్గా మీరు రెజ్యూమ్ తయారు చేసుకుంటారు. ఏముంటుంది దాంట్లో, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, మీ నేషనాలిటీ ఏంది, మీరు ఎన్ని లాంగ్వేజ్లలో మాట్లాడగలుగుతారు, మీ ఎకనామికల్ స్టేటస్ ఏంటి, నీకున్నటువంటి టీచింగ్ స్కిల్స్ ఏంటి, వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటిది. దానికి కొంత అడిషనల్గా ఏం రాయండి, రెజ్యూమ్ ఈజ్ ఏ ఫ్రెంచ్ వర్డ్ మీనింగ్ సమ్మరీ. ఏ రెజ్యూమ్ ఈజ్ ఐడియల్లీ ఏ సమ్మరీ ఆఫ్ వన్స్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వెన్ అప్లయింగ్ ఫర్ జాబ్ ఆర్ న్యూ జాబ్ అనేటటువంటిది ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక 2-3 పేజీలు అని చెప్పి ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అంట. సమ్మరీ అనేటటువంటిది అంటే నీ గురించి తెలిపేటటువంటి అంశం రెజ్యూమ్ అనేటటువంటి. ఇది ఒక లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సెకండ్ది కరికులం వీటాకు సంబంధించినటువంటి. కరికులం వీటా ఈజ్ ఏ లాటిన్ వర్డ్ మీనింగ్ కోర్స్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది దీని మీనింగ్ రావడం జరిగింది.
అయితే మీకు కరికులం వీటా అనేటటువంటిది రెజ్యూమ్ లాగానే ఇది కూడా, అయితే ఇది కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటిది. ఇట్ ఈస్ మోర్ డీటెయిల్డ్ దెన్ ఏ రెజ్యూమ్, జనరల్లీ 2-3 pages ఆర్ ఈవెన్ లాంగర్ యాజ్ అపార్ట్ రిక్వైర్మెంట్స్ ఏ CV అనేటటువంటిది. అయితే రెజ్యూమ్ కన్నా దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే, రెజ్యూమ్ అనేది నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నీ ఎక్స్పీరియన్స్, నీ నేషనాలిటీ, నీ అచీవ్మెంట్స్ ఇట్లా కొన్ని చెప్పడం జరుగుతుంది. కరికులం వీటి ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడ పని చేసినావు, అక్కడ ఏమేమి చేసినావు, ఇంకా నువ్వేమేమి చదువుకున్నావు, అందులో ఏ ఏ సబ్జెక్ట్ చదువుకున్నావు అని ఇట్లా డీప్గా ఒక 3-4 పేజీలు మన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి. ఇంకా బయోడాటా అనేది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఒకటే కాదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టినావు, దాని నుంచి నువ్వు ఈ జాబ్కి ఎందుకు ఎలిజిబుల్ అనుకుంటున్నావు, నువ్వు ఈ జాబ్ని ఎందుకు కోరుకుంటున్నావు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కదా, జమ్మూ కాశ్మీర్లో పుట్టినోనికి మంచు మీద అవగాహన ఉంటుంది, వాడు మంచుకు సంబంధించినటువంటి శాఖల్లోనే అక్కడ ఏదైనా జాబులు చేయగలుగుతాడు, వాడు వచ్చి ఇక్కడ ఎండకు పనిచేయాలంటే చేయలేకపోతాడు. ఇట్లా బయోడాటా అనేది కూడా ఇంపార్టెంట్. వీటన్నిటికి సంబంధించినటువంటిది వై డు వి నీడ్ టు ప్రిపేర్ ఏ గుడ్ రెజ్యూమ్ ఆర్ CV, నీకు సంబంధించినటువంటి గుడ్ రెజ్యూమ్ CVని ఎట్లా బయోడేటాని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ మూడుకి సంబంధించినవి నేను చెప్పిన కదా, ఆ మూడుకి సంబంధించినటువంటివి మీ సొంత మాటలు ఏమన్నా రాయండి. ఎట్లా అంటే మీరు ఇప్పటికే రెజ్యూమ్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, డిగ్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి మీ సొంత మాటల్లో రాయండి. కమ్యూనికేషన్ కావాలంటే, ఒక ఉద్యోగం పొందాలంటే మనకు రెజ్యూమ్ అనేది అవసరం కాబట్టి మనం రెజ్యూమ్ తయారు చేసుకుంటాము. అది దాని ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గుడ్ రెజ్యూమ్ అనేటటువంటి దానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నేము, పోస్టల్ అడ్రస్, టెలిఫోన్ నెంబరు, అట్లాగే ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేటటువంటిది, ఇది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అట్లాగే ఎడ్యుకేషనల్ ట్రైనింగ్కి సంబంధించి మీరు ఎక్కడ ఏ కాలేజీ అది అనేటటువంటిది మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఫాలోయింగ్ అడిషనల్ కాంపోనెంట్స్ మేబీ ఇంక్లూడెడ్ అనేటటువంటిది. అట్లాగే నువ్వు ఇదివరకు ఉన్నటువంటి స్పెషల్ స్కిల్స్ ఏమి ఉన్నాయి అంటే నీ హ్యాబీలు ఏమి ఉంటాయి. ఇప్పుడు ఒక రకమైనటువంటి కంపెనీలో, ఇప్పుడు విప్రో కంపెనీ వెళ్ళినమాట, అక్కడ విప్రో కంపెనీకి బల్బు తయారు చేస్తాను అనుకుందాం విప్రో కంపెనీలో, లేదా ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీకి వెళ్ళినమాట, అక్కడ ఒక ఇంజనీరింగ్ ఉంటుందంటే అతను ఏదో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉంటే అక్కడ అతను ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది, అతను ఇంతకుముందు ఏమన్నా అచీవ్ చేసిండా అనేటటువంటిది మీ సొంత మాటల్లో రాయండి, ఏం కాదు. ఆ పబ్లికేషన్స్ అతను ఏమన్నా వ్యాసాలుగా చేసిండా, వర్క్ హిస్టరీ అక్కడ ఏమన్నా అవార్డులు పొందిండా అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఒకటే ఒక టాపిక్ ఏముంది, రెజ్యూము, బయోడాటా, అట్లాగే కరికులం వీటా, ఈ మూడుకి సంబంధించి ఒక రెజ్యూము, కరికులం వీటా రెండు ఒకటే రక రాసినాను కూడా ఏం పర్లేదు. బయోడాటా అనేది మీ సొంత ఫ్యామిలీ, మీ వ్యవహారం అనేటటువంటిది చెప్పండి. రెజ్యూమ్ స్కిల్స్, కామన్ ఎర్రర్స్ అనేటటువంటిది ఏముంటుంది దాంట్లో, మనము ఏదన్నా ఒక కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ తీసుకుంటే, జాబ్ పొజిషన్ తీసుకుంటే అందులో మన డేట్ ఎక్స్పైర్ అయిపోవడం, ఇట్లాంటివి అనేటివి ఎర్రర్గా జరగడం జరుగుతుంది అనేటటువంటి కొంత కంటెంట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇంటర్వ్యూ స్కిల్స్, అసలు ఇంటర్వ్యూ అనేది ఏంది, ఒక కన్వర్జేషన్, భావోద్వేగం లేదా భాష లేదా వ్యక్తీకరణ, భావాంశం. ఒక వ్యక్తి అతలలో ఇంకొక వ్యక్తి, ఇతలో ఇంకొక వ్యక్తి, లేదా అతలో ఇంకొక సంఘం, ఇతలో ఇంకొక వ్యక్తి, ఇతలో ఇంకొక సంఘం, అతలో ఇంకొక వ్యక్తి, ఏ విధంగా నన్న జరగవచ్చు. ఒక పనిని నిర్దేశించుకోవడానికి, ఒక పర్పస్ని లేదంటే ఒక వ్యక్తిని ప్రచారం చేయడానికి, ఒక వ్యక్తిని యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి, లేదా ఒక ఆవిష్కరణ యొక్క విషయాలు తెలుసుకోవడానికి, లేదా ఒక క్రిమినల్ కేసు ఉంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి, ఇట్లా ఇంటర్వ్యూ అనేది వివిధ రకాలుగా వివిధ పర్యవసనాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఎకనామికల్లో ఒక రకంగా జరుగుతుంది, అట్లాగే ఏదైతే టీచింగ్ ఫీల్డ్లో ఒక రకంగా జరుగుతుంది, అట్లాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళే మీడియా ముందరికి వచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ జర్నలిస్ట్ అడిగేటటువంటి క్వశ్చన్లు వేస్తారు. ఇట్లా ఇంటర్వ్యూలు అనేది అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఉంటాయని చెప్పినటువంటి కంటెంట్. మీనింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఈజ్ ఏ కన్వర్జేషన్ వేర్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ బై వన్ ఆర్ మోర్ ఇండివిజువల్స్ నోన్ యాజ్ ఇంటర్వ్యూవర్స్ అనేటటువంటి కంటెంట్. ఒకరు లేదా అనేక మంది, నేను ఇంతసేపు చెప్పినటువంటిది. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే ఫోన్లో మాట్లాడవచ్చు. అట్లాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే ముఖం ముందే ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఇప్పుడు సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తులు కానీ, మంత్రి స్థాయి వ్యక్తులు కానీ, లేదంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వీడియో కాన్ఫరెన్స్ నుంచి ఏదైనా ఒకటి ఓపెనింగ్ చేసే సెరమనీ కానీ ఇట్లా ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ఇంటర్వ్యూ అంటే ఏదైనా జాబ్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. అట్లాగే బిహేవియరల్ ఇంటర్వ్యూ నీ వ్యక్తిగత మానసిక అభివృద్ధి, అతని యొక్క పుష్టత గురించి తెలుసుకునేటటువంటిది. గ్రూప్ ఆర్ ప్యానెల్ ఇంటర్వ్యూ అంటే ఏదైనా టీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదన్నా గేమ్స్కి సంబంధించినటువంటి టీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ప్యానెల్ మొత్తాన్ని ఇంటర్వ్యూ చేయడం, బోర్డు మెంబర్స్ ఇట్లా అనేది వీటికి సంబంధించినటువంటిది. క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలు అనేటటువంటి టాపిక్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఎసెన్షియల్ థింగ్స్ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. ముందే మనం డూయింగ్ హోమ్ వర్క్, మనం ఒక వ్యక్తిని క్వశ్చన్లు అడగాలంటే మనం ముందే ప్రిపేర్ కావాలి. మేకింగ్ ఏ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. అతన్ని క్వశ్చన్లు అడిగేటప్పుడు మనం ముందే వ్యతిరేకత కాకుండా మంచి ఇంప్రెషన్ పొందాలి. అట్లాగే అతనికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏంటి ప్రతిదీ కూడా అన్ని సెక్టార్ల క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నం చేయండి. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూకి సంబంధించినటువంటిది స్టే రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏదైతే మనకు మానసికంగా ఇప్పుడు సర్దే అయింది అనుకుందాం, మనం ఫీవర్ వచ్చింది అనుకుందాం, ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే మనం ఇంటర్వ్యూ వీడియో ముందలు వింటాం లేదా టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన శబ్దం మన యొక్క వ్యక్తిగత విషయాలు అనేది ఇబ్బంది కలిగించుకోవద్దు అనేటటువంటిది. మీరు తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, ఆన్సర్లు ఎట్లనైనా రాయండి. క్వశ్చన్ మాత్రం నేను చెప్పేటటువంటి కంటెంట్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి కంటెంట్. ఇక జనరల్ ఆస్క్డ్ ఇన్ ఏ జాబ్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి జనరల్గా మనల్ని ఏమేమి ఆడతారు, మనం ఇంతకుముందు పనిచేసినటువంటిది ఇటువంటి దాని మీద అడగడం జరుగుతుంది. ఇంకా ఇది ఒక్కటే కాకుండా కమ్యూనికేషన్ అంటే ఏమిటి, ఒక వ్యక్తి కమ్యూనికేట్ కావాలంటే టెక్స్ట్ నుంచి కావచ్చు, వాయిస్ నుంచి కావచ్చు, వీడియో నుంచి కావచ్చు, ఏ విధంగానైనా కమ్యూనికేట్ కావచ్చు. కమ్యూనికేషన్ అంటే ఏంటి, షేరింగ్ విత్ ఐడియా, లేదంటే థాట్, లేదంటే ఏదైనా ఒక ప్లాన్, అతల నుంచి ఇతలకి, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు కమ్యూనికేషన్ అనేది దానివల్ల ఉపయోగాలు ఏంటి, మన ఐడియాని, మన థాట్ ప్రాసెస్ని, మన యొక్క భావజాలాన్ని అతలకి పంచబెట్టడమే కమ్యూనికేషన్ అనమాట. ఇక జాబ్ సిమ్యులేషన్ ఫార్మర్స్ అనేది ఉండడం జరిగింది. వర్క్కి సంబంధించింది ఎలా ఉంటుంది, కంపెనీకి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది, వ్యక్తిగతానికి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పినటువంటిది. ఇక ఇంపార్టెంట్ అనేది గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అనేది సమూహ చర్చల వల్ల ఉపయోగాలు అనేటటువంటిది తెలుగు మీడియం క్వశ్చన్. అయితే గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అనేటటువంటిది ఏంటంటే ఇప్పుడు ఒక టీం ఉంటుంది, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక మేనేజర్ కింద 2-3 బోర్డు మెంబర్స్ ఉంటారు. ఆ బోర్డు ప్యానల్ మొత్తం అంతా కలిసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఎంత, మనీ ఎంత ఉంది, ఆ కంపెనీని ముందుకు తీసుకురావడానికి అది ప్రోడక్ట్ని తీసుకొచ్చినామంటే దానికి కస్టమర్ల స్థాయి ఎంత, దానికి ఉండేటటువంటి రెస్పాన్స్ ఎంత, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నాను అనుకో, విరాట్ కోహ్లీ వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కలిసి ఇట్లా మనం ఇట్లా ఆడాలి అని చెప్పినటువంటిది వాళ్ళు మొత్తం అంత ఒక టీమ్గా ఫామ్ అయ్యి అందరూ క్రికెట్ మైదానంలోనే మాట్లాడుకునేటిది మీరు చూస్తారు కదా, అటువంటిది గ్రూప్ డిస్కషన్ స్కిల్స్కి సంబంధించినటువంటిది. ఈ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమూహ చర్చల వల్లనే విద్య అయినా వస్తుంది, అట్లాగే ఏదైనా భావజాలం మనకు ముందలకల్లా వెళ్తుంది. గ్రూప్ డిస్కషన్ మే బీ డిఫైన్డ్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ సిస్టమాటిక్ అండ్ పర్పసల్ ఓవరాల్ ప్రాసెస్ అనేటటువంటిది. ఏదైతే ఒక గ్రూప్ డిస్కషన్ ఒక పర్పస్ ఉండడం జరుగుతుంది, సిస్టమాటిక్గా క్రమ పద్ధతుల్లో మనం చేయడానికి ఉన్నటువంటిది. ఇంటరాక్టివ్ స్కిల్స్, ఒకరికొకరు మాట్లాడే విధానానికి సంబంధించినటువంటిది. అట్లాగే ఫ్లెక్సిబిలిటీ, స్థిరత్వంగా ఉండేటటువంటి అంటే స్థిరత్వం అనేటటువంటి పదం ఇక్కడ ఎట్లా అంటే ఒక మాట మీద నిలబడడం అనేటటువంటిది. క్రియేటివిటీ, థాట్ ప్రాసెస్ అనేది షేరింగ్ జరగడం జరుగుతుంది. అసలుకి డిస్కషన్ వల్ల షేరింగ్ జరుగుతుంది, ఎక్కువ షేరింగ్ జరుగుతుంది. ఆ షేరింగ్లో నాలెడ్జ్ పెరుగుతుంది అనేటటువంటిది రావడం జరిగింది. ఆ టీమ్ ఫామ్ అనేది అవేర్నెస్ కావడానికి, కాన్ఫిడెన్స్ రావడానికి, ఇట్లా మీ సొంత మాటల్లో ఇంగ్లీష్లో రాసినా తెలుగులో రాసినా ఏం పర్లేదు, ఎట్లనన్నా రాయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ ఉంటాయి, కేస్ బేస్డ్. ఇప్పుడు క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటిది ఉండడం జరిగింది.
ఇప్పుడు తత్వశాస్త్రం అనేది ఉంది. తత్వశాస్త్రం అంటే ఏముంటది? లాజిక్ ఉంటది, ఎథిక్ ఉంటది, అట్లాగే మెటాఫిజిక్స్ ఉంటది. వీటన్నిటికి సంబంధించినటువంటి మెటాఫిజిక్స్ అంటే ఏంది? ద స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అట్లాగే లాజిక్, అట్లాగే ఈ అన్ని ఎథిక్స్ ఇయన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? ఒక డిస్కషన్ మీద, ఒక కన్వర్జేషన్ మీద, ఒక కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటాయి. వ్యక్తి, మనిషికి సంబంధించినటువంటిది ఉండడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటిది ఈ పీడిఎఫ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పీడిఎఫ్ ఏదైతుందో అది టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది ఇట్ ఇంక్లూడ్స్ బోత్ వర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. అయితే వర్బల్ అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద బాగా చూడండి. మీరు నేను చెప్పేది బాగా అబ్జర్వేషన్ చేయండి. అయితే వర్బల్కి సంబంధించినటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక టెక్స్ట్, ఒక వీడియో, ఒక ఫుటేజ్ అనేది ఇతనికి సమాచారం వస్తుంది. దాని నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇది వర్బల్. నాన్ వర్బల్ అంటే ఏంది? సంజ్ఞల రూపంలో లేదంటే భావజాలం అనేది ముఖ కవలికల రూపంలో ఫేస్ వాల్యూల నుంచి లేదంటే ఏదైనా బొమ్మలు, వెన్చిత్రాలు, గ్రాఫ్ చిత్రాల నుంచి ఒక సమాచారాన్ని చేరవేస్తాం. ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడి ఉంది అనుకుందాం. అది ఎలా ఉంది? ఒక ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఇంత డబ్బులు వస్తుంది జగనన్న సర్కార్, ఇంత ఇస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఈ ఏజ్ నుంచి వాళ్ళకు ఒక 13,000, ఇంకో ఏజ్ వాళ్ళకు ఇంకో 13,000 అని. పోనీ మన తెలంగాణలో రైతు బంధు ఉంది అనుకుందాం. ఒక భూభాగము ఇంత ఉంటే ఓ ఎకరాకి ఇంత వస్తుంది, 10 ఎకరాలకు ఇంత వస్తుంది అని చెప్పి ఇంత జనాభా ఉందని ఒక గ్రాఫ్ వేస్తాం. అది నాన్ వర్బల్కి సంబంధించినటువంటిది. ఇక మనం పోస్టర్ అనేది వేస్తాం. పోస్టర్ అనేది దాంతో ఇంతసేపు చెప్పినటువంటి ఈ రైతు బంధు, అమ్మఒడి ఇవన్నీ ఒక పోస్టర్ రూపంలో జనాలకు అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ అనమాట. అట్లాగే లాజిక్స్కి సంబంధించినటువంటిది ఇంతకుముందు చెప్పిన కదా, తత్వశాస్త్రంలో ఫిలాసఫీలో ఉన్నటువంటి అంశాలు కమ్యూనికేషన్కి చాలా దగ్గర ఉంటాయని చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో కామన్ ఎర్రర్స్ ఏమి ఉంటాయని చెప్పి మీ సొంత మాటల్లో రాయండి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రూప్ డిస్కషన్ ఇంతకుముందు చెప్పిన ఈ పీడిఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంది, అవన్నీ చదవకండి. నేను స్క్రీన్ మీద ఏదైతే పెట్టినో దాన్నే చూడండి. ఎక్స్ప్లోరింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇంతకుముందు కూడా చెప్పినాం కదా. కెరీర్ ప్లాన్ అనేది, లైఫ్ ప్లాన్ అనేది ఎందుకు? ఇప్పుడు కెరీర్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే నేను యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తాను, మీరు సబ్జెక్ట్ ఎందుకు వింటారు? అయితే మనం బతకాలంటే, ఫుడ్ రావాలంటే ఖచ్చితంగా పని చేయాలి కదా, వర్క్ చేయాలి కదా. ఆ వర్క్ కోసం కెరీర్ ఆపర్చునిటీస్ మనకి ఏమేమి ఉంటే వాటి సైడ్ వెళ్తాం. ఇది సెక్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. ఇది సెక్ ఎగ్జామ్. ఈ సెక్ ఎగ్జామ్ ఒక జనరల్ ఎగ్జామ్. క్వశ్చన్కి తగ్గట్లు రిలేటివ్గా రాసినా కూడా సరిపోతుంది. ఒక పేజీ వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ యూనిట్కి వచ్చినాం. టీమ్ స్కిల్స్. ఇంతకుముందు కెరీర్ స్కిల్స్కి సంబంధించినటువంటిది, ఇప్పుడు టీమ్. ఇది గ్రూప్కి సంబంధించినటువంటిది, అది వ్యక్తిగతానికి సంబంధించినటువంటిది. ప్రజెంటేషన్ స్కిల్స్, ట్రస్ట్ అండ్ కొలాబరేషన్, టీమ్ స్కిల్స్ అనేటటువంటిది క్వశ్చన్లో నేను మళ్ళీ యూనిట్ 2కి సంబంధించినటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుడ్ ప్రజెంటేషన్, ఇంతకుముందు ఫస్ట్ యూనిట్లో రెజ్యూమ్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ గుడ్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి, అట్లాగే సహకార బృందానికి సంబంధించినటువంటి టీమ్ కొలాబరేటివ్కి సంబంధించినటువంటిది, అట్లాగే బ్రెయిన్ స్టార్మింగ్ అనేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది, అట్లాగే డిఫైన్ ద రోల్ ఆఫ్ కల్చరల్ ఈక్వాలిటీ ఇన్ ప్రమోటింగ్ టీమ్ వర్క్ అనేటటువంటిది, అట్లాగే ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అండ్ నీడ్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్, అంతర్గత కమ్యూనికేషన్ అంటే ఏమిటి, అట్లాగే ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్, సమర్థవంతమైన వినడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం అనేటటువంటిది ఈ టీమ్ స్కిల్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు. అందులో అసలు టీమ్ అంటే ఏంటి? ఒక సమూహం, నాట్ ఇండివిజువల్. కొంతమంది సిస్టమేటిక్గా ఏర్పాటయ్యేటటువంటిది టీమ్ సిస్టమ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు తెలిసినటువంటి టీమ్ పర్పస్ అనేది మ్యాక్సిమం దేంట్లో ఉంటుంది? ఒక కంపెనీలో ఉంటుంది, ఒక సాహిత్యంలో ఉంటుంది, లేదంటే ఒక పరిశోధనలో ఉంటుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ ఒక పేజ్ ఇంకా మిక్స్ అయినట్లుంది, పర్లేదు నేను చెప్తా, అది నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ టీంకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మన యొక్క ఆలోచన, లేదంటే మేనేజర్ యొక్క ఆలోచన, లేదా సంస్థ యొక్క ఆలోచన. ఇప్పుడు ఒక పత్రికా సంస్థ ఉందనుకో, ఎగ్జాంపుల్ సాక్షి దినపత్రిక ఉందనుకుందాం. సాక్షి దినపత్రిక ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అనుకూలంగా రాస్తుంది. టీ న్యూస్ ఉంటే
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా రాస్తుంది. ఆ సంస్థ యొక్క ప్రతిపాదన అది, వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం. అందులో ఏ జర్నలిస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా బీఆర్ఎస్కి అనుకూలంగానే, అంటే టీఆర్ఎస్కి అనుకూలంగానే రాయాలి, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే రాయాలి, ఇంకొక పలానా ఛానల్ అయితే టీడీపీకి అనుకూలంగా రాయాలి, ఇంకొక నేషనల్ ఛానల్ అయితే బీజేపీకో కాంగ్రెస్కో అనుకూలంగానే రాయాలి. అక్కడ టీం వర్క్ ఎంత బిల్డ్ అయినా సరే వాళ్ళకు ఉండేటటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాని నుంచి ముందుకెళ్ళాలి. అక్కడ షేరింగ్ ఉన్నా సరే అది అనేది ప్రొసీడ్ కాదు, అది ముందరికి వెళ్ళదు, అది యాక్సెప్ట్గా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. టీం వల్ల ఒక వ్యక్తి ఉన్న స్థాయికి పైకి వెళ్తాడని చెప్పి, చిన్న కార్యకర్త అయినా సరే పైకి వెళ్తాడని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజెంటేషన్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ఫార్మ్ ద పబ్లిక్ అబౌట్ న్యూ ప్రొడక్ట్స్. ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్, అట్లాగే సర్వీసెస్, అలాగే పర్సనల్ ఛార్జెస్ అండ్ కంపెనీ ఈవెంట్స్ ఏమున్నా సరే వాటికి సంబంధించినటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది అనమాట. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ ఆర్గనైజేషన్, సంస్థకు వ్యక్తికి లేదా టీంకు లేదా వ్యక్తికి ఇట్లా రావడం జరుగుతుంది. మన యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంది, దాని నుంచి కస్టమర్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది, ఈ కంటెంట్లని చర్చిస్తారనమాట. టీం వర్క్, టీమ్ స్కిల్స్, టీమ్ డిస్కషన్స్ అనేటటువంటిది. ఇంకా ట్రస్ట్ అండ్ కొలాబరేషన్స్, నమ్మకము మరియు సహకార వ్యక్తిత్వం అనేటటువంటిది. నమ్మకం అనేది దీని గురించి నేను చెప్పాలన్నా, ఇంకా ఒక వ్యక్తి నికార్సుగా పనిచేస్తానంటే అతని క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండేదే ట్రస్ట్ అనేటటువంటిది. ట్రస్ట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ రిలయన్స్ ఆన్ ద క్యారెక్టర్, ఎబిలిటీ, స్ట్రెంగ్త్ ఆర్ ట్రూత్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. మన యొక్క క్యారెక్టరు, మన ఎబిలిటీ, మన స్ట్రెంగ్త్, మనం విశ్వసనీయత మీద ట్రస్ట్ అనేది నిలబడుతుంది. దీనివల్ల కంపెనీలో లాభపడవచ్చు, లేదా కస్టమర్గా మన ఓన్ బిజినెస్ ఉంటే అక్కడ లాభపడవచ్చు. ఇంకా మనం ఏదైనా పని చేస్తున్నటువంటి స్కిల్స్లో మనకు ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి పనిని చూసి, మనం ఇచ్చే ప్రోడక్ట్ని చూసి కస్టమర్ సాటిస్ఫై, ఇతని మీద నమ్మకం, ట్రస్ట్ ఉంచి అట్లా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పరికరం ఉంటే ఒక షాప్కే వెళ్తుంటాం కదా, అట్లా అది ట్రస్ట్ అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రస్ట్ విత్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సెట్ అండ్ ఎగ్జాంపుల్కి సంబంధించి ఒకటి, కమ్యూనికేటివ్ ఓపెన్లీ అనేటటువంటిది ఒకటి. ఈ విధంగా ఇన్నిగానం ఇంత లోతుగా రాయాల్సినటువంటి పని లేదు. నేను ఇంతసేపు చెప్పినట్లు సింపుల్గా రాసినా కూడా సరిపోతుంది. ఇక్కడ క్రైటీరియా ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కొలాబరేషన్ ఇన్ టీమ్స్, అక్కడ మిస్టేక్స్ రావడం, అంటే ఏదైనా టీంలోకి జాయిన్ అయినప్పుడు మిస్టేక్లు రావడం, డిస్కషన్ మేకింగ్, అక్కడ చర్చ జరగడం జరుగుతుంది. విజిబిలిటీకి సంబంధించినటువంటి, అట్లాగే కోచింగ్ అండ్ మానిటరింగ్ సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని ఎక్కువ తీసుకోవడానికి కెరీర్ ప్లాన్కి సంబంధించినటువంటి గ్రూప్ డిస్కషన్స్ టీంలో జరుగుతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చూసుకున్నట్లయితే లిజనింగ్ యాజ్ ఏ టీమ్ స్కిల్స్, గ్రూప్ చర్చలు, గ్రూపు లిజనింగ్ వినడం ద్వారా ఒక గ్రూపు ఉంటుందనుకో, వాటికి ఇచ్చినటువంటి టాస్క్ని, ఆ సమాచారాన్ని, ఇప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఉంటే ఒక విభాగము కంప్లీట్గా, ఒక టీం అనేది కంప్లీట్గా స్పోర్ట్స్ మీదనే పనిచేయడం జరుగుతుంది, ఒక టీం అనేది కంప్లీట్గా స్పేస్ మీదనే పనిచేయడం జరుగుతుంది, ఒక టీం కంప్లీట్గా పొలిటికల్ మీదనే పనిచేయడం జరుగుతుంది. ఈ కంటెంట్కి సంబంధించినటువంటిది లిజనింగ్ స్కిల్స్ యాజ్ బీన్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ మాడ్యూల్. ఎక్కువ వినడానికి, ఎక్కువ నేర్చుకోవడానికి పనిచేస్తున్నటువంటిది అని చెప్పుకోవచ్చు. అట్లాగే టైప్స్ ఆఫ్ లిజనింగ్కి సంబంధించినటువంటిది యాక్టివ్ లిజనింగ్, అట్లాగే అప్రిషియేటివ్ లిజనింగ్, అట్లాగే బిసైడ్ లిజనింగ్, క్యాజువల్ లిజనింగ్, నార్మల్గా వినడం, డైలాగ్ లిజనింగ్, అట్లాగే ఎస్టమాటిక్ లిజనింగ్, ఇన్ఫర్మేషన్ లిజనింగ్, జడ్జిమెంట్ లిజనింగ్ అనేటటువంటివి ఎన్ని ఉన్నా సరే మీ సొంత మాటల్లో వినడం ద్వారా ఉపయోగాలు ఏమేమి ఉంటాయో వాటిని రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇప్పటివరకు చెప్పినటువంటిది టీమ్కు, కెరీరు, రెజ్యూము, డిస్కషన్, ఎర్రర్, ఇవన్నీ చెప్పినా కదా, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే సరిపోతుంది. అయితే ఈ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అని కూడా ఎట్లా రాసినా అని కూడా సరిపోతుంది. ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది. డిఫైన్ ద రోల్ ఆఫ్ కల్చరల్ సంబంధించి, ఒక వ్యక్తి యొక్క జట్టు పనిలో కల్చరల్ ఉంటే దానివల్ల ఉపయోగాలు ఏంటనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో, దానివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చింది చూడండి, సోషల్ అండ్ కల్చరల్ ఈక్వాలిటీస్ అని చెప్పి. కల్చరల్కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైనా నార్మల్గా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి అట్రాక్షన్ రావాలి, జనాలు నిలబడాలి అంటే ఒక సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేపిస్తుంటారు ఎవరితో, జానపద కళాకారులతో. ఒక కంపెనీ ఉందనుకో, ఇప్పుడు డబ్బులు ఎవరికి ఈజీగా రావనేటటువంటి వ్యక్తి కూడా
వాళ్ళ దగ్గర వాళ్ళకు వచ్చినటువంటి కస్టమర్లకు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి నమస్కారం చెప్పి సెక్యూరిటీ కార్డ్ నుంచి ప్రతిదీ కూడా ఒక కల్చరల్గా ఒక పద్ధతిగా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ రిటర్న్గా వస్తారని చెప్పేటటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని కూడా మీరు మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ వల్ల అంటే మన ప్రోడక్ట్ని వివిధ దేశాల్లో అమ్ముకోవచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. వెబినారు, మనం జూమ్ మీటింగ్లు ఇట్లాంటివి పెట్టుకొని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఉంటే ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్ అనేటటువంటివి ఉన్నాయి కదా, వాటిని కూడా ఏమన్నా రాయండి. అంటే వాటికి సంబంధించినటువంటి మీ సొంత మాటల్లో ఏం రాసినా కూడా సరిపోతుంది అనేటటువంటి కంటెంట్ని మీకు ఇస్తూ ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.